శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మధుర కవి ఆళ్వార్ అనే ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర సందర్భంగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు తిరుక్కోళ్ళూరు అనే ప్రదేశంలో తమిళనాడులో జన్మించారు. వారి యొక్క తండ్రి గారి పేరు నారాయణ దీక్షితులు. వీరికి చిన్నప్పుడే ఉపనయనాది సంస్కారాలను చేయించారు తండ్రి గారు. తరువాత 4 వేదాలు, వేదాంగములు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ పఠించారు. చాలా జ్ఞానవంతులు మధుర కవి ఆళ్వార్. వారు తీర్థయాత్రలు చేస్తూ అయోధ్య రాముని దర్శించుకోవటానికి అక్కడికి వెళ్ళారు. అయోధ్యలో నుంచి చూస్తే రాత్రిపూట ఒక పెద్ద వెలుగు కనపడింది వారికి దక్షిణ దిక్కువైపు. ఏదో గ్రామం మొత్తం తగలబడుతున్నట్టుగా అనిపించింది. పక్క వాళ్ళని పిలిచి మనం అక్కడికి వెళ్దాం రండి, ఏదో పెద్ద మంట వస్తున్నది అంటే మాకేమీ కనపట్టలేదండి అన్నారు. అలాగే 2వ రోజు, అలాగే 3వ రోజు, 3 రోజులు అలాగే కనిపించే వరకు వారికి అర్థమైంది ఎవరికీ కనపడటం లేదు, నాకు మాత్రమే కనపడుతున్నది, అంటే నాకు ఏదో ప్రబోధం జరుగుతున్నదని వారు ఆ మార్గంలో ప్రయాణించటం మొదలుపెట్టారు. రాత్రంతా ప్రయాణించేవారు. వెలుగు ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు. అలాగ వారు ప్రయాణం చేస్తూ శ్రీరంగం వచ్చారు. శ్రీరంగం దగ్గర నుంచి కూడా అలాగే కనపడింది. ఆ దిక్కుగా వెళ్ళారు. వెళ్తే వారు ఎక్కడికి చేరుకున్నారంటే ఆళ్వార్ తిరునగరి వెళ్ళారు. అక్కడ వెలుగు మంట ఏం లేదు, వెలుగు ఇంకా కనపడటం ఆగిపోయింది. అక్కడ గ్రామస్తులను అడిగారు, ఇక్కడ ఏమన్నా పెద్ద మంట వెలుగు ఏమన్నా వస్తుందా అంటే లేదండి అంటే, సరే ఇక్కడ ఏదైనా ప్రత్యేకత ఉందా ఈ గ్రామానికి అంటే అవునండి, ఇక్కడ నారాయణి ఆలయం ముందర ఒక చింత చెట్టులో ఒక మహానుభావులు చాలా సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఎవరితో మాట్లాడడం లేదు, ఏమి ఆహారం స్వీకరించడం లేదు. అక్కడికి వెళ్ళారు మధుర కవి ఆళ్వార్. వెళ్తే నమ్మాళ్వార్ అప్పుడు 16 సంవత్సరాల వయసు ఉంటుంది. వారు ఒక చింత చెట్టులో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. వీరికి అనుమానం వచ్చింది, అసలు సజీవంగా ఉన్నారా లేదా వీరు అని చూస్తే సజీవంగానే ఉన్నారు, కానీ కళ్ళు తెరవలేదు. ఇప్పుడు ఎలాగా అని ఏం చేశారంటే ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ చింత చెట్టు తొర్ర ముందర ఎత్తేసారు. పెద్ద శబ్దమే. వారు కళ్ళు తెరిచి చూశారు నమ్మాళ్వారు. ఏం కావాలి అన్నట్టుగా అన్నారు. అప్పుడు మధుర కవి ఆళ్వార్ వారిని ఒక ప్రశ్న అడిగారు, అయ్యా ఆత్మ ఏమి ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది చెప్పవలసినది అంటే, వారు అన్నారు ఆత్మ ఎక్కడ ఉన్నదో దానిని ఆహారంగా స్వీకరిస్తూ ఉంటున్నది. అయితే గురువుల యొక్క అనుగ్రహం లభించినప్పుడు, జ్ఞానబోధ కలిగినప్పుడు విషయవాంఛల నుంచి దూరంగా పోయి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తికి వెళ్ళిపోతున్నది అని చెప్పారు. అది గనక జరగకపోతే ఈ దేహంలో ఉండి ఈ విషయవాంఛలనే చూస్తూ ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటుంది అని చెప్పారు. అప్పుడు అర్థమైంది మధుర కవి ఆళ్వార్లకు ఎంత గొప్ప తత్వాన్ని చెప్పారు. వీరే నా గురువులు అని భావించి వారికి సాష్టాంగ ప్రణామం చేసి నన్ను శిష్యులుగా స్వీకరించవలసినది అని ప్రార్థిస్తే నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ఇక వారి దగ్గరనే ఉండి శిష్యరకం చేస్తూ ఉన్నారు మన మధుర కవి ఆళ్వార్లు. తర్వాత నమ్మాళ్వార్లు మధుర కవి ఆళ్వార్లకు ద్రవిడ ప్రబంధాన్ని అనుగ్రహించారు. 100 పాశురములు గల తిరువిత్తం అనే గ్రంథంలో ఋగ్వేదాన్ని అనుగ్రహించారు. యజుర్వేదాన్ని 7 పాశురములు గల
తిరువాసిరియం అనేటువంటి గ్రంథంలో అనుగ్రహించారు. అలాగే సామవేదం 1102 పాసురములు గల తిరువాయిమొഴി అనుగ్రహించారు. తిరువాయిమొഴి చాలా గొప్ప ప్రఖ్యాతమైనది. తర్వాత అథర్వణ వేదాన్ని 87 పాసురములు గల పెరియ తిరువందాదిలో అనుగ్రహించారు. వీరు గ్రంథస్థం చేస్తూ పోయినారు మధుర కవి ఆళ్వార్లు. వారు కేవలము నమ్మాళ్వార్లు 32 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో వెంచేసి ఉన్నారు. వారు పరమపదానికి వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తే మధుర కవి ఆళ్వార్లు, అయ్యా మీ తరువాత మాకు దిక్కు ఎవరు అంటే ఈ శ్రీ వైష్ణవ మతాన్ని ఇంకా ఉద్ధరించడానికి ఎవరు ఉంటారు మీ తరువాత అంటే వారు ఏం చేశారంటే ఆ పక్కన ఉన్న నదిలోని నీళ్లు తీసుకొచ్చి ఒక పెద్ద గుండిగలో మరిగించమన్నారు. ఆ మరిగే నీటిలోంచి ఒక విగ్రహాన్ని, అపురూపమైన విగ్రహాన్ని తీసి మధుర కవి వాళ్ళకి ఇచ్చారు నమ్మాళ్వార్లు. ఈ విగ్రహం ఏంటంటే మీ యొక్క భవిష్యదాచార్యులు, భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక మహానుభావుడు రాబోతున్నాడు, శ్రీ వైష్ణవ మతాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పి వారు పరమపదానికి వేంచేశారు. వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డారు మధుర కవి ఆళ్వార్లు, మిగతా వాళ్ళంతా కూడా. వారు పరమపదించిన తర్వాత శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి విలపించారు. విలపిస్తే వారు ఏం చేశారంటే ఆ నమ్మాళ్వార్ల యొక్క ఆ దేహాన్ని ఇక్కడ తీసుకురండి అంటే తీసుకొచ్చారు. తీసుకొస్తే వారి పాదాల దగ్గర ఉంచితే అది వారి శ్రీపాదాల మీద, శ్రీమన్నారాయణుడి శ్రీపాదముల మీద వాలిపోయింది. ఇక మాకు దిక్కు ఎవరు అని మళ్ళీ మధుర కవి ఆళ్వార్లు బాగా రోధిస్తే, మీరు బాధపడవద్దు అని శ్రీమన్నారాయణుడు తనలో నుంచి ఒక విగ్రహాన్ని తీసి మధుర కవి ఆళ్వార్లకు ఇచ్చారు. వీరే మీ యొక్క నమ్మాళ్వార్లు, అర్చామూర్తి రూపంలో ఉంటారు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారు అని చెప్పి ఆ నమ్మాళ్వార్ల యొక్క అర్చామూర్తిని ఇచ్చారు. అది ఇప్పటికీ ఆళ్వార్ తిరునగర్లో వివిధ ఉత్సవాలు, నిత్య ఆరాధన అందుకుంటున్నది ఆ యొక్క విగ్రహము. తరువాత మధుర కవి ఆళ్వార్లు కణ్ణినన్ సిరుత్తాంబు అనేటువంటి ఒక 10 పాసురముల గల ఒక గ్రంథాన్ని రచించి ఆచార్యులకు సమర్పించుకున్నారు. వారి పాదపద్మముల దగ్గర ఈ కణ్ణినన్ సిరుత్తాంబు అని ఆచార్య వైభవాన్ని నొతిస్తూ చెప్పినటువంటి ఆ గ్రంథం సమర్పించారు ఆచార్యుల వారికి. మనము మధుర కవి ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర సందర్భంలో ఆ పాసురాలు ఒకసారి అనుసంధానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరునక్షత్ర తనియన్ మేషే చిత్ర సముద్భూతం పాండ్యదేశే గణాంశకం పరాంకుశ సద్భక్తం మధురం కవిమాశ్రయే. మేషే చిత్రా సముద్భూతం పాండ్యదేశే గణాంశకం శ్రీపరాంకుశ సద్భక్తం మధురం కవిమాశ్రయే. నిత్యతనయన్, ఇది నిత్యతనయన్ ఎవరు ఇచ్చారంటే మనకు అనుగ్రహించిన వారు శ్రీమన్నాథమునులు. అవిదత విషయాంతరస్సఠారే ఉపనిషదాముపగానమాత్రభోగః అపి చ గుణవశాత్తదేకశేషి మధుర కవిర్హృదయే మమావిరస్తు. అవిదిత విషయాంతరస్సఠారే ఉపనిషదాముపగానమాత్రభోగః అపి చ గుణవశాత్తదేకశేషి మధుర కవిర్హృదయే మమావిరస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.